గదిలోని పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో ఆ ఉపాధ్యాయుడు తన మ్యాథ్స్ సబ్జెక్ట్ బోర్డు మీద రాసి గారి 134వ జయంత్యోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గుర్తుల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిగా కూర్చున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు పూలమాల వేసిగా కూర్చున్నాం. అలాగే
ఒక్క నిమిషం ఉందండి. నమస్కారం. మరి కింద తిన్నాక ఉన్నాయి. గతం ఆలోచన విధానం, డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్. ఎంత పెద్ద దావా గుర్తుపెట్టుకోవాలా? ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్. జై భీమ్ అన్న ఇవ్వండి. హలో 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 మళ్ళీ చెప్తావు అలా
ఇదా తిట్టలేదు సార్ 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 కొంచెం సార్ అత్త గారి జై భీమ్ జై భీమ్ ఇక్కడ చూసుకోండి మీకు ఎక్కడ రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగం ద్వారానే మనం మొన్నటి వరకు కొన్ని వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా అయోధ్య సమస్య కూడా కేవలం రాజ్యాంగం ద్వారానే పరిష్కరించుకున్నామంటే ఆ రాజ్యాంగంకున్న గొప్పతనం అని మనం మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే మనం ఇంకా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. కేవలం దళిత అణగారిన ప్రజలకు కాదు, ఈ దేశంలో జీవిస్తున్న ప్రతి పౌరునికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దిక్సూసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు పెద్దలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. మేము దళితులందరి పక్షాన కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షణ అనేది పాదయాత్రలు చేస్తున్నారు. గతంలో ప్రజా సంఘాల జేఏసీ నుండి మేము రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ రక్షణ సదస్సులు పెట్టాము. ఎందుకంటే ప్రమాదంలో రాజ్యాంగం. ఈ రోజు రాజ్యాంగాన్ని ముట్టుకోకుండానే పూర్తిగా ప్రైవేటీకరణ చేసి నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని సోదరులారా గమనించాలి. ఆ కుట్రలు మనం వ్యతిరేకించి రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే ఈ దేశంలో జీవిస్తున్న బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రతి పౌరులకు కూడా మరి ఒక రక్షణ ఉంటుందని కూడా మనం గ్రహించుకోవాలి. ఎన్ని కుయుక్తులు చేసి రాజ్యాంగాన్ని నడవదని కూడా ఈ సందర్భంగా మనం ప్రతి ఒక్కరం నిలబడి కలబడి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాజ్యాంగ రక్షణ విషయంలో కార్యక్రమం అనంతరం మనందరం కూడా భోజనం చేసి వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే అందరం భోజనం చేయాలి. లేకపోతే సహంపక్తి భోజనాలలో మనకు నడుకుడలో ఒక పెద్ద సంఘటన జరిగింది, ఆరపేటలో ఒక పెద్ద సంఘటన జరిగింది. అది ఎంత స్థాయి అంటే రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు రాజ్యం చేశారు. ఎందుకనంటే సార్ ఒక్క నిమిషం దాన్ని అయితే సంపత్తి భోజనాలు ఎందుకనంటే ఈ రోజు మాలలు వేసుకున్నారు. నడుకుల్లో జరిగింది, ఆరపేటలో జరిగింది. అందరం భక్తులమే. ఇక్కడ హిందూ అందరం
ఈ దేశం మీద ఉన్న మూలవాసులందరం కూడా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా మొదటి నుంచి సాంప్రదాయాలు ఉన్నాయి. పూసమ్మ, మైసమ్మ, మారెమ్మ, ఎల్లమ్మ, కట్ట మైసమ్మ కాడికి మొక్కినటువంటి అన్ని ఇది దేవుళ్ళు. అట్లానే లేటెస్ట్ గా మనం భక్తి పరవశంతో అంటే ఇంకా పెంపొందించుకోవాలి. కానీ ఏదైతే జై శ్రీరామ్ మనం మొన్నటిదాకా అంటే ఇది జరిగిన గత ఇయర్ జరిగిన అయినా ఒకటి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే నడుకుట్ల మీ మగమాదిగోళ్ళు అంటారు, మీరు బకెట్లు అన్నం పట్టుకపోయి మీరు సపరేట్ గా మీరు పెడితే తినం, మీరు మాకు పెట్టద్దు. ఆరపేట్లో అదే జరిగింది, నడుకుట్లో అదే జరిగింది. ఇది ఎక్కడి సాంప్రదాయం? దయచేసి అందుకని భోజనం అంటే అందరం కలిసి తిన్నప్పుడే ఈరోజు మన హిజం అంబేద్కర్ ఐడియాలజీ ముందుకు అరే కొట్ల బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి 3 రోజులుగా కలర్లు వేస్తున్నటువంటి అమ్మాయిల గురించి V6 ఛానల్ కు ధన్యవాదాలు. మొత్తం కొట్లను తెలంగాణ కాదు, ఆంధ్ర ప్రాంతం అంతా, ఆంధ్ర తెలంగాణ ఛానల్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ కూడా అటువంటి కార్యక్రమం చేసింది V6 ఛానల్. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు, జైలు. అయితే అమ్మాయి ఇద్దరిని నియోజకవర్గ పౌరులు మన శాసన సభ్యులు అమ్మాయిని అనుభవం చెప్పు కొంచెం ఎంత పోయినాయి 6 ఇద్దరు ఇంటర్వ్యూ వచ్చింది అది గొప్పతనం. ప్రత్యేక పేమెంట్ ఎంతది కావచ్చు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కృష్ణరావు సన్మానిస్తున్నారు, చప్పట్లు కొట్టండి. అమ్మాయి మీ పేరు చెప్పండి. ఇద్దరు గొప్ప కార్యక్రమాలు నిర్వహించారని మహిళలు ఏమి కూడా. అదేవిధంగా మన పల్లె రాజరెడ్డి కూడా ఏదైతే భోజన కార్యక్రమం ఏర్పాటు చేసిందో వారు కూడా వస్తున్నారు ఈ సన్మానం. నవీన్ గారు నవీన్ గారు సన్మానం చేస్తున్నారు. మన ఫాదర్ నేను కోలీగ్స్, ఒకే సమయంలో ఉపాధ్యాయులు. చాలా అన్ని విధాలా కోఆపరేట్ చేస్తున్నారు మా కార్యక్రమానికి. వారికి అడ్వాన్స్గా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. మన భారత రాజ్యాంగాన్ని శిల్పిగా దిద్దిన గొప్ప నాయకుడు అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచయించిన రాజ్యాంగంలో ఈ భారతదేశంలో మనం పుట్టడం మన అదృష్టవంతంగా చూస్తున్నాం. తీసుకుంది అంటే దానికి కారణం మనకు అందించిన ఈ ప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తున్నాం. ఎంతో మంది ఎన్నో కష్టాలు పడ్డారు. మనకు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే మనకు వచ్చిన ఈ స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛని మనము మన అనుకూలంగా ఈరోజు మన చట్టాలను చేసుకున్నామంటే దానికి కారణం కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. శక్తివంతమైన ప్రజాస్వామ్యం, మన భారతదేశం ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా ఉండాలనేదే తన కళ. నేను ఇవాళ ఈ వేదిక సందర్భంగా తెలియజేస్తున్నాను. మన భారతదేశం తన కళలను నిజం చేసేందుకు ఖచ్చితంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లి తన కళలు నిజం చేయడానికి కృషి చేస్తున్నాడని తెలియజేస్తున్నాను. అలాగే నరేంద్ర మోడీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో అందరినీ, భారతదేశ ప్రజలందరినీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాసాన్ని ఒకటి చేసి దేశ అభివృద్ధికై అందరిని ముందుకు నడిపిస్తున్నారని తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ ఉన్న యువత కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. తన జీవితంలో నుంచి మనం ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో నుంచి మనము నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. ఎస్పెషల్ యువత, ఈ రోజు యువత సిఐ గారికి వెల్కమ్. నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, సిఐ గారు ప్లీజ్ టేక్ ది డయాస్. ఆయుధంలా తయారు చేయాలి. విద్య ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దేశంలో ఆ కాలంలో ద బిగ్గెస్ట్ స్కాలర్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తనన్నది విద్యని మనము ఒక ఆయుధంగా తయారు చేయాలి. మన యువతని ఒక ఆయుధంగా తయారు చేసి ప్రజల్లోకి పంపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నాయకులు అవుతారని తెలియజేస్తున్నారు. అట్లనే శ్రమని మనం గుర్తించాలి, గౌరవించాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు మన ప్రజాస్వామ్య విలువలని ఎట్లా కాపాడాలన్నది మన యువత నేర్చుకోవాల్సిందిగా తెలుసుకోవాలి. ఈ మూడు దీని బేసిస్ లోనే దే షుడ్ బి ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ యూత్ అని నేను తెలియజేస్తున్నాను. అలాగే మహిళలు, మీ మహిళామూర్తులకు ఒక తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మహిళలంటే ఎంత గౌరవం అంటే తను చెప్పిన అభివృద్ధి దేశం ఏంటిదంటే, అభివృద్ధి సమాజం ఏంటిదంటే, అభివృద్ధి సమాజం ఎట్లా కొలుస్తారంటే ఆ సమాజంలో ఉన్న మహిళలు ఎంత అభివృద్ధి అయినో దాన్ని బట్టే ఆ సమాజాన్ని కొలవచ్చు అని తెలియజేస్తున్నారమ్మా. అందుకే ఈక్వాలిటీ, సమానత్వం అనేది అందరికీ వెరీ ఇంపార్టెంట్. అదే దిశలో నేను మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. అంబేద్కర్ గారి ఆశయాలని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేస్తూ, సమానత్వ భావాలతో దేశాన్ని అభివృద్ధి చెందేలా చేస్తామని 2047 లోపల వికసిత్ భారత్ అని తీసుకొస్తామని చెప్పి తన ఆశయాలను ఖచ్చితంగా నిలబెడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఇక్కడ వచ్చిన కుర్ల నియోజకవర్గ ప్రజలందరికీ, మహిళామూర్తులకి, యువతకి అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. ఇప్పుడు భారత రాజ్యాంగ పుస్తకాన్ని మన శాసనసభ్యులు ఆవిష్కరించాలని మనం చేస్తున్నాం. శ్రీ కల్లాపుర్ల సంజయ్ అన్న గారికి మొన్న ఆల్ ఓవర్ రాష్ట్ర వ్యాప్తంగా పీపుల్స్ సంస్థ వారు సర్వే చేసినారు ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందని. మా అన్నయ్యకు 12వ ర్యాంక్ వచ్చింది. అట్లనే 1వ ర్యాంక్ రావాలని ఈ సందర్భంగా మీరు అందరూ కొనుగోలు చేసుకోవడం మరింత అభివృద్ధి చెందే దిశలో అన్నయ్య పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అందరికీ ఉద్యమ అభినందనలు తెలుపుతూ అందరికీ జై భీమ్, జై భీమ్. ఇప్పుడు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి భక్తులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, హాజరైనటువంటి అన్ని పార్టీల నాయకులకు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులు అందరికీ వినాయక జ్యోతిలు. ముఖ్యంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి పండుగ వాతావరణంగా ఉండాల్సింది. ఎంతోమంది ఉద్యోగాలు పొందినటువంటి వారు వీరందరూ ఉద్యోగాలు పొంది వాళ్ళ లబ్ధి పొంది ఇవాళ జయంతి కార్యక్రమానికి హాలిడే ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడ గవర్నమెంట్ తరఫున, మున్సిపల్ తరఫున కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వీళ్ళు ఉద్యోగం పొందిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులతో వచ్చి ఘనంగా వారికి శ్రద్ధాంజలి కావచ్చు, అదేవిధంగా నివాళులు అర్పించే కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ
ఇక సీట్లు ఖాళీ ఉంటుడైతే నాకైతే కొంచెం బాధాకరంగానే ఉంది. ఎందుకంటే ఒక మహానుభావుడు ఆయనే చేసినటువంటి రాజ్యాంగం ద్వారా ఇలా మనకు ఉద్యోగాలు వచ్చినాయి, పిల్లలు ఎంతో మంది చదువుకున్నారు. కానీ మనకి ఇక్కడ వారి గుర్తులు కూడా కనీసం వాళ్ళు, ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా రాకపోవడం అనేది బాధాకరం. ఇప్పుడు ఇక ముందు కూడా మన ఏదైతే ఇక్కడ ఆర్గనైజేషన్ మున్సిపల్ ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఉద్యోగస్తులకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది సార్. ఎందుకంటే మన ఒక మహానుభావుడు మన దేశానికి దిశ చూసి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు వారు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి దీని అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్తూ, ఇంకో విషయం ఏంటంటే చదువు అనేది ముఖ్యం. చదువు అనేది ఏదైతే ఉన్నదో, ఎందుకంటే ఇవాళ బాబు సాగు జరుపుకోవడం సంతోషం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే పాపం ఇద్దరు అమ్మాయిలు ఫాదర్ చనిపోతే వాళ్ళు వచ్చి ఇవాళ అంబేద్కర్ గారికి ఏదైతే పెయింట్ చేయడం అనేది ఒక మంచి పరిణామం. వారికి నేను వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే పిల్లలు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బల్లి రాజరెడ్డి గారు వారు, ఎందుకంటే అన్నము ఏదైతే ప్రతి జయంతి ప్రోగ్రామ్ కు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజన సౌకర్యం కల్పిస్తానని వారు మాట ఇవ్వడం జరిగింది. వారికి కూడా నేను కృతజ్ఞతలు. జేపీఎం అని మాట్లాడగారు, దేవుడి గురించి మాట్లాడడం జరిగింది. కాదు, జేపీనే దేవుడు, జేపీనే అంబేద్కర్ దేవుడు. ఏదైతే నిజమైన దేవుడు, కన్నుల దేవుడు అంటే అంబేద్కర్ తోటే ఇలా ఉద్యోగాలు వచ్చినాయి, అంబేద్కర్ తోటే అని జరిగినాయి. మనం దేవుని వెతుకం కావచ్చు, అందరం హిందువులమే, అందరం దేవుని ముక్తం. కానీ ఏదైతే అంబేద్కర్ ఉన్నాడో అంబేద్కర్ నిజమైన కన్నుల దేవుడిని తెలియజేస్తూ మనమందరం కూడా అంబేద్కర్ కొనియాడాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ నమస్కారం చెప్తూ సెలవుస్తున్నాను. అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ప్రోగ్రాం హాజరైన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఒకే ఒక కారణం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు, ఆయన బాధ అవన్నీ కూడా భారత రాజ్యాంగం రూపంలో రచించడం జరిగింది. ఈ దేశంలో వెనుకబడ్డ వర్గాలు, జాతులు ఉన్నాయి, అందరూ సమానంగా బ్రతకాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 పొందుపరచడం జరిగింది. ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి ఒక్కరికి, ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కులం, మతం, జాతి, లింగం భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు రావాలి, సమాన అవకాశాలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో యొక్క రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధిగా భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ అందులో ఉన్న విషయాలను అర్థం చేసుకొని వాడవాడలా, గ్రామాన ఈ యొక్క అవేర్నెస్ని కలిగి ఉండి మనం కూడా ఈ సంవత్సరం ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉపన్యాసాల కోసం వెయిట్ చేయకుండా ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం ఏం చేసినాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రామం ఉన్నది, మా గ్రామంలో 70 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మేము కొంచెం మా వైపు నుంచి మేము ఏం చేస్తామంటే ఈ సంవత్సరం ఎంతమంది పిల్లలు 10th పాస్ అవుతున్నారు, ఇంటర్మీడియట్ ఎంతమంది పాస్ అవుతున్నారు, డిగ్రీ ఎంతమంది పాస్ అవుతున్నారు, మనం ఏమైనా చేయగలుగుతామా, మనం చేయగలిగే పరిస్థితి చేస్తామా, ఇలా మనం కొంచెం వెళ్ళి మన కమ్యూనిటీలో ఇలాంటి అవకాశాలు ఎవరికి మనం కల్పించాలనేది తెలుసుకోగలిగితే ఆ యొక్క ఆశయాలకు సాధన చేకూర్చడం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా గ్రామాన వాడవాడలో కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు, చదువు ఒక్కటే మార్గం. చదువు లేకపోతే మనిషికి జ్ఞానం రాదు, సంస్కారం రాదు, అలాగే విద్య ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. చదువు అంటే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, అన్ని రంగాలు ఉన్నాయి, ప్రైవేట్ రంగం ఉన్నది, బిజినెస్ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు అందిపుచ్చుకోవాలి. గతంలో చదువుకోవడానికి ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి, బట్ ఈరోజు ప్రభుత్వాలు చాలానే అవకాశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణలో కూడా గురుకుల పాఠశాలలు ఉన్నాయి, బీసీ స్కూల్స్ ఉన్నాయి, అన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నారు. బట్ మన అవకాశాలు అందిపుచ్చుకొని మనం ముందడుగు వేయాలి. గ్రామాలలో యువత కూడా చాలా మందిని కొంచెం వ్యసనాలకి అలవాటు అయిపోయి చదువును పక్కన పెట్టేసేసి పక్క మార్గాలు కనబడుతున్నారు. ఇందులో అందరి బాధ్యత ఉన్నది, ప్రభుత్వ బాధ్యత ఉన్నది,
ప్రభుత్వ అధికారులు మా బాధ్యత ఉన్నది, అలాగే తల్లిదండ్రుల బాధ్యత ఉన్నది, అలాగే లీడర్ల బాధ్యత కూడా ఉన్నది. అంబేద్కర్ గారు ఒక విద్యావేత్తు, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో కూడా అందరికీ అవకాశాలు కల్పించాలి. రాజ్యాధికారం కూడా కొందరికే కాకుండా అందరికీ రావాలి, అందరికి అలానే కోరుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో కొందరు వాడిని చేసిన అతన్ని, బట్ అందరి వాడు. మనందరం కూడా అన్ని విభేదాలు పక్కన పెట్టి అందరం కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని విభేదాలు పక్కన పెట్టి అన్ని వర్గాల వారు, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల వారు ఏకదాటి మీదకి వచ్చేసేసి మన సమాజంలో అందరికీ అవకాశాలు కలిగించే విధంగా మనం ప్రవర్తించేస్తే అంబేద్కర్ గారికి నిజమైన మన నివాళులు ఇచ్చిన వాళ్ళు అవుతాం, ఆయన యొక్క ఐడియాలజీని పాటించిన వాళ్ళు అవుతాం. ఈ ఒక్కసారి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు, అలాగే ఆహ్వానించకపోయినా ఇలాంటి కార్యక్రమం తప్పకుండా మీరు పార్టిసిపేట్ అవుతాం, మా బాధ్యత కూడా అది. ఈ అవకాశం కల్పించినందుకు ఈ నిర్వాహకులకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. బాబు నర్సన్న మాకు అప్పటి నుంచి నన్ను అఫీషియల్ ప్రోగ్రామ్ ఉండాలని కూర్చోబెట్టింది నన్ను. థ్యాంక్ యూ బాబు, కూర్చోబెట్టినందుకు. ఇప్పుడే సిఐ గారు మాట్లాడినారు, బ్రహ్మాండంగా చెప్పినారన్న. నాకు అన్నింటికంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో గుంటూరు, మద్రాసు చదువుకున్నాను కాబట్టి నాకు తెలంగాణ పట్ల అవగాహన చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ ఉంది. తెలంగాణ అంటే నాకు ఒక భావోద్వేగం. ఆ తెలంగాణ రాష్ట్రం ఇవాళ నిల్చొని దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ 1 అయింది ఇవాళ తెలంగాణ అంటే దానికి కారకులు, ఏకైక కారకులు దానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 రచించిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా వారు రచించడమే కాదు, ఆ తర్వాత వారు ఎప్పుడు చెప్పే విధానంగా బోధించు, సమీకరించు, ఉద్యమించు, పోరాడు, ఈ 3 సిద్ధాంతాల పరంగానే దాని కారకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి మనం అందరం కూడా ఇంతకుముందు సీఆర్ గారు ఒక మంచి మాట చెప్పింది, మనందరికి చాలా కామన్ అలవాటు అయిపోయింది. ఆ రోజు దండేయాలి, స్పీచ్ ఇవ్వాలి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి, మరుసటి రోజు నుంచి జై, ఎవరి విషయం వాళ్ళ పనిలో పట్టుకుంటారు. సో దయచేసి మన అందరం కూడా వారు చెప్పినట్టు కలిస్తే నిలుస్తాం, కలిసి ఉండాలి. రాజకీయాల కోసం ఒకటే కాదు, మన ప్రజల సంక్షేమం కోరుకొని వారు చెప్పినట్టు అన్నిటికంటే ముఖ్యంగా వారు ఇంతకుముందు చెప్పినారు. ఆ అమ్మాయిని చూసినప్పుడు చాలా గర్వంగా ఉంది. నేను చాలా సార్లు అమ్మాయిలందరూ ఇదే చెప్తా స్పీచ్ లో. బాధాకరం ఏంటంటే మళ్ళీ ఇక్కడ అందరు మొబైల్ 99% ఇద్దరు అమ్మాయిలు వచ్చారు పాపం. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, మీరు ఏ దేశంలో తీసుకోండి, అమెరికా తీసుకోండి, యూరోప్ తీసుకోండి, సింగపూర్ తీసుకోండి, సౌత్ కొరియా తీసుకోండి, ఏ దేశం, చైనా తీసుకోండి, ఏ దేశం అయినా అభివృద్ధి చెందింది, అవన్నీ అభివృద్ధి చెందినాయి. మన భారతదేశం అయితే ఇంకా అభివృద్ధి చెందులే ఉంది. ఎందుకు? మహిళలు సాధికారత, మహిళలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితేనే భారతదేశంలో అభివృద్ధి చెందుతుంది. అన్ని దేశాల్లో అమెరికా కానీ, సింగపూర్ కానీ, చైనా కానీ ఏ దేశం తీసుకున్నా మహిళలు పనిచేస్తా ఉన్నారు. సో మన అందరం అర్థం చేసుకోవాలంటే మహిళలను కూడా సమానంగా అంబేద్కర్ గారు చెప్పినట్టు మన సమాజంలో గౌరవించి మనందరితో కూడా వాళ్ళు కూడా పనిచేసి మనతో కలిసి ఉంటేనే మన భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు మా మిత్రుడు నవీన్ చెప్పినట్టు ఏ సమాజాలైనా కొలిసినప్పుడు అభివృద్ధి చెందినప్పుడు మహిళలు తాను సమానత్వం ఉండాలంటే తప్పకుండా మహిళలు కానీ మన సమాజంలో పనిచేస్తే మనతో సమానంగా ఉంటే 100% అంబేద్కర్ గారు చెప్పినట్టు మన భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంలో పోతుందని అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి దయచేసి ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇవాళ ఒక్క రోజుకే కాదు, వారు రచించిన రాజ్యాంగ పరంగా ఇంతకుముందు ఒకరు చెప్పినారు ఇక్కడ, అంటే మా కృష్ణారావు గారు చెప్పినారు, దేవుడితో సమానం. మనం అందరం భగవద్గీతని మన ఇంట్లో పెట్టుకొని పాటిస్తూ ఉంటాం. మరి మనం అందరం రోజు పొద్దున్న లేస్తే మనం అందరం బతకాల్సింది మాత్రం రాజ్యాంగం ప్రకారం. సో భగవద్గీత ఎంత ఇంపార్టెంటో మన ఇంట్లో, మన రాజ్యాంగం కూడా అంతే సమానము. ఎందుకంటే మనం బతికే విధానం రోజు పొద్దున సమాజంలో ఈ రూల్స్ ప్రకారమే, వీరు రచించిన రూల్స్ ప్రకారమే బతకాలి. కాబట్టి మనం దీన్ని కూడా సమానంగా గౌరవించాలి. అందరం కూడా మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మా కొరుట్ల ప్రజలందరికీ కూడా జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ. జనం ఉంటే
జనం అంటే గలని పెట్టుతుంది. ఆ గలని పోయాలనుకుంటే కూడా గలం ఉండదు. డొనేట్ ఫుడ్ ఆన్ యువర్ స్పెషల్ డే. మేము పేదవారి కోసం అన్నదానం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము. మీరు మీ పుట్టినరోజు లేదా పెళ్లి రోజున మరియు స్పెషల్ డే రోజున అన్నదానం చేయాలి అనుకుంటున్నారా? మీరు మీ పనిలో బిజీగా ఉండి అన్నదానం చేయడం వీలు కాకుంటే మమ్మల్ని సంప్రదించండి. హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్ల ఫర్ ది నీడీ పీపుల్. మీరు ఫుడ్ పంపిస్తే డొనేట్ మేం చేస్తాము, లేదా 1500 రూపాయలు మాకు పంపిస్తే మీ తరపున మేము అన్నదానం చేస్తాము. 25 మందికి అన్నం, వాటర్ బాటిల్ అందజేయబడును. ఫుడ్ బాక్సు పైన మీ ఫోటో వేసి మరియు మీ పేరు రాస్తాము. ఫుడ్ డొనేషన్ చేస్తున్న ఫొటోస్ను వీడియోగా చేసి పంపుతాం. హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్ల ఫర్ ది నీడీ పీపుల్, జవహర్ రోడ్, కోరుట్ల. మా సెల్ నెంబర్ 9490044187, 9573017007, 9441666320.